ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 5 సంవత్సరాల కాలంలో అంటే పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో సకల శాఖ మంత్రి అన్ని శాఖల్ని నడిపిన సజ్జల గారు ఇప్పుడు ఎక్కడ ఏ రాజకీయ కార్యక్రమాల్లో రావటం కానీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలి అని అంటే ఇంపార్టెంట్ విషయం మీద సజ్జల గారే వచ్చి దిశానిర్దేశం చేసేవాళ్ళు. ఇప్పుడు అది అసలు ఆయన తాడేపల్లి ఛాయలకే రావటం లేదనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? కొత్త ముఖం ఏమన్నా కొత్తగా అంటే ప్రతిపక్షంలో రాజకీయం చేసేది సజ్జలే కదా, మరి ఆయనే లేకపోతే మీకు వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ ఛార్జింగ్ అయిపోయిందండి. బ్యాటరీ ఉంటేనే బ్యాటరీ లైట్ వెలుగుతుంది కదా, అలాగే వీళ్ళకి అధికారం ఉంటేనే వీళ్ళు మాట్లాడగలుగుతారు. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు మాటలు కోటలు దాటి వాళ్ళకి మాటలు అదుపు లేకుండా బరి తెగించి మాట్లాడేవారు. ఏం మాట్లాడుతున్నామో ఒళ్ళు తెలియకుండా మాట్లాడేవారు. ఇలా మాట్లాడొచ్చా అనే అంత దారుణంగా మాట్లాడారు. ఇతను జుగుసాగరంగా మాట్లాడేవాడు కాదు, వాళ్ళు తెలివైన వాళ్ళు అండి. సజ్జల రామకృష్ణ పెద్ద ముదురు, అతను ఎవరిని తిట్టివాడు కాదు, చూసుకోండి కావాలి. వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్టించేవాడు. నా లెక్క ప్రకారం అతను జగన్మోహన్ రెడ్డి మైక్ అంతే. అతను మాట్లాడిన ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి మాట. అడ్డగోలు మాటలో ఏది మాట్లాడినా అతను స్వతహాగా నేనేమనుకుంటున్నానంటే ఇదివరకు మీద నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను నేను. ఇతను మీరు అన్నట్టుగా సకల శాఖ మంత్రి ఏం కాదండి. జగన్మోహన్ రెడ్డి చెప్పేది అతను చెప్పేవాడు అంతే. అతను సొంతంగా జగన్మోహన్ రెడ్డి ఎవరికి బెత్తమే ఇవ్వడండి. ఓ స్టేజ్ ఎరిగిన తర్వాత లాన్ మోవర్ అంటారు కదా, మీరు ఇంట్లో మొక్కలను అందంగా పెంచుకుంటారా, కొంచెం ఎదిగిన తర్వాత ఏం చేస్తారు, కత్తిరించరా, మన మొక్కలే కదా అని చెప్పి వదిలేరు కదా. అతను అంతే, లాన్ మోవర్ అంటారు దాన్ని, కత్తిరించుకుంటూ వెళ్ళిపోతారు. అలా కత్తిరించేస్తారు ఓ స్టేజ్కి ఎదిగిన తర్వాత. ఉంటే గింటే అతనికి ఏమైనా ఓ బలహీనత ఉండి ఉండొచ్చు ఆడవాళ్ళ పట్ల గట్ట. సహజంగానే మనుషులకి కొంతమంది అనేక బలహీనతల్లో పర్సనల్ గా మద్యము, మాంసము, ధూమపానము, మద్యపానము, స్త్రీలోలత్వము అలాంటి అవలక్షణాలు ఏమైనా ఉన్నాయేమో తప్ప మామూలుగా అయితే అతను చదువుకున్నాడో విలేకరుగా ఉన్నాడో మరీ అంత అడ్డగోలుకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. కానీ డబ్బు సంపాదన విషయంలో సంపాదించుకుని ఉంటాడు, కంఫర్టబుల్ లైఫ్. ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటే పోతే వాళ్ళ తన్నులు తింటామని అతనికి తెలుసు కాబట్టి టీడీపీ ఏమి అనుకున్న సాధు జంతువు ఏం కాదు, వాళ్ళు కరుస్తారు, దానికి ఇంజక్షన్లు కూడా ఉండవని వాళ్ళకి తెలుసు కాబట్టి వాడు జాగ్రత్తగా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ కొడుకు ఓవర్ యాక్షన్ చేసాడు, అడ్రస్ లేకుండా కనపడి దాక్కోవాల్సి వస్తుంది ఏంటండి. అంచేత అతను ఇప్పుడు అతను అధికారం కూడా కట్ చేసి ఉంటారు పరాలు అని చెప్పేసి ఎవరినో ఒకరికి ముద్ర వేయాలి కాబట్టి ఇవన్నీ కలిపి అతని మీద పాడేశారు. అంటే ఎవడో కూడా పాపాల పేరుడు ఉండాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డికి అతనికి అప్పుడు కూడా పడేది కాదు, పోటాపోటీ ఎత్తనం ఎవరికి ఎక్కువ, కేక్ ముందు ఎవరు తినాలని చూసుకుంటారు. అమ్మాయిలు పిచ్చున్న వాళ్ళు ఇద్దరు ఉన్నాయి, కొంచెం వాటంగా కనపడిన వాళ్ళు నాకు కావాలని దెబ్బడుకుని ఉంటారు. ఇది ఒక వ్యసనం, సర్వస్వం కోల్పోయేటానికి ఇష్టపడతారు ఆ అమ్మాయిలు పిచ్చున్నవాడు. అర్థమైందండి. అలాంటి వ్యసనాలు ఉన్నాయి ఇద్దరికి. వాళ్ళకి ఆయాచితంగా వాళ్ళ వాటాలకి ఎవడో మామూలుగా దొరకరు. నేను ఓపెన్ గా చెప్తున్నా, వాళ్ళ వాటాలకు డబ్బులు ఇచ్చినా కానీ పని జరగదు వాళ్ళకి. అలాంటిది అనుకోకుండా అధికారం వచ్చేసింది. అధికారం చుట్టూ దీపం చుట్టూ పురుగులు వస్తారు, మాడి మసేపు అనేక మంది వాళ్ళు శోభ్రంగా మడతెట్టేశారు ఏంటండి. ఇంకా అది వాళ్ళ అదృష్టం అంతే. జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు తగిలేడు మనకి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.